కానీ మీరు ఒక్కడు రాలేదు నాకు ఇక్కడ ఒక క్వశ్చన్, పిఠాపురం గురించి టాపిక్ వచ్చింది కాబట్టి, పిఠాపురంలో దళితుల పవన్ కళ్యాణ్ గారు అక్కడ ఎమ్మెల్యే, కానీ అక్కడ దళితులని వెలేస్తున్నారు ఊర్లో నుంచి అనేసి ఒక టాపిక్ ఒకటి నడిచింది. అది ఎంతవరకు వాస్తవం అంటారు? ఇదంతా ఈ వైసీపీ వాళ్ళు ఆడిస్తున్న ఆట అన్న. నిజంగా అలా జరిగితే పవన్ కళ్యాణ్ గారు ఎందుకు స్పందించారన్నా? ఒకవేళ ఇది నిజమైతే పవన్ కళ్యాణ్ గారు స్పందిస్తారు ఖచ్చితంగా, 100%. ఇది ఇంకా టైం ఉంది మనకి, ఇప్పుడు ఇంకా ప్రభుత్వం అయిపోలేదు. నిన్నటికి సంవత్సరం అయింది కరెక్ట్గా, జూన్ 4కి. ఇంకా 4 సంవత్సరాలు ఉంది మనకి. ప్రభుత్వం ఏర్పాటు చేసి 1 year అవుతుంది, కానీ నిన్న వైసీపీ వాళ్ళు వెన్నుపోటు దినం అనేసి ఒకటి క్రియేట్ చేసి ర్యాలీ చేశారు. దాన్ని మీరు ఎలా? వెన్నుపోటు దినం గురించి ఇలా మాట్లాడాలి. ఈ డైమండ్ అనేది ఉంది కదా బర్రె రోజా, అది ఫస్ట్ ఏ పార్టీ? నవ్వకన్నా ఏ పార్టీ? టీడీపీ పార్టీ. ఎందులోకి వచ్చింది? వైసీపీలోకి వచ్చింది. ఎవరికి వెన్నుపోటు పొడిచి వచ్చింది? చంద్రబాబు నాయుడుకి. ఇప్పుడు మన ఈమె ఎవరో, మన హైటెక్ సిటీ మొక్క మిడతల రజని, మిడతలు ఉంటాయి కదా, ఆ రజని ఏ మొక్క? చంద్రబాబు నాయుడు మొక్క, హైటెక్ సిటీ మొక్క. ఎవరికి వెన్నుపోటు పొడిచింది? బాబు గారికి. కొడాలి నాని, అరే గుట్కా నాని. అసలు కొడాలి నాని అంటే గుర్తొచ్చింది. అసలు కొడాలి నాని అధికారం ఉన్నప్పుడు ఏదైనా అంటే ప్రెస్ మీట్ పెట్టడం, మాట్లాడడం. కానీ ఒక 5 సంవత్సరాలు 1 year నుంచి కొడాలి నాని అనే వ్యక్తి ఏపీలో కాకుండా అసలు మీడియాలోనే ఎక్కడా కనిపించట్లేదు. ఎందుకంటే లోపల మింగి ఉతుకుతారని చెప్పి భయం. ఎందుకంటే మన వాళ్ళు మాట్లాడిన మాటలు అలాంటివి అన్న. సన్నబియ్యం మీ అమ్మ మొగడిస్తా అన్నాడా? బాబు గారిని పట్టుకుని ఇష్టం వచ్చినట్టు నోటికొచ్చి, ఇప్పుడు వల్లభనేని వంశీ జైల్లో ఉన్నాడు చూడండి, వల్లభనేని వంశీ. వానికి ఎంతలాగా వీళ్ళు బాబోయ్ మా ఓడికి ఇది అయిపోయింది అది అయిపోయింది అంటున్నారు. మనోడు మాట్లాడిన మాటలు అలాంటి అన్న. ఒక్కసారి ఎవడైతే వల్లభనేని వంశీ, ఆ ముసలోడు ఉన్నాడు కదా లోపల, ఇప్పుడు ఎండిపోయింది చూడు, నాకంటే దారుణంగా ఎండిపోయింది వాడు, వల్లభనేని వంశీ. వాడు మాట్లాడిన మాటలు వీళ్ళు ఒక్కసారి ఫోన్లో పెట్టుకుని చూడమని చెప్పు. నారా లోకేష్ గారిని ఇష్టం వచ్చినట్టు అన్న, చెక్కతో పోల్చారు పాపం ఆయనని. ఎన్ని మాటలు స్వామి మాలేసుకుని ఎన్ని మాటలు మాట్లాడారు. ఎవరైనా అయ్యప్ప స్వామి మాలేసుకుని అలాంటి మాటలు మాట్లాడతారా? చెప్తున్నా కదా నా కర్మ ఎవరిని వదిలిపెట్టదు. నేను ఒకటే చెప్తున్నానన్నా, రెడ్ బుక్ బరాబర్ నడుస్తా. ఇలాంటి గ్రీన్ బుక్లు బ్లూ బుక్లు ఏదో రాసేస్తున్నారు, ఏమి వీకెడ్ ఏం లేదు. వీళ్ళు ఇంత రెచ్చిపోతున్నారు కదా వైసీపీ సోషల్ మీడియా వాళ్ళు. మేము ఇంత మౌనంగా ఉంటుంది ఎందుకు తెలుసా? మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు కక్ష సాధింపులు వద్దురా బాబు, గొడవలు వద్దన్నాడు కాబట్టి మేమందరం మౌనంగా ఉంటున్నాం జన సైనికులం. లేకపోతే వీళ్ళు పెట్టే పోస్టులకి లోపలికొచ్చి దూరి కొడతాం ఒక్కొక్కడిని. ఫస్ట్ ఈ ప్రశ్నగాడిని ఈరోజు వీడియోలో వాడికి 1,00,000 మంది సబ్స్క్రైబర్స్ వస్తే భూమి మీద ఆగట్లేదు వాడు. వీళ్ళందరూ ఏంటంటే అన్న, 5 రూపాయల కోసం మురిగ కుక్కలు. ఈడొకడు వాడొకడు ఉంటాడు, మన యుఎస్ లో ఉంటాడు డాక్టర్ పంచ్ ప్రభాకర్, ఆడొక లుచ్చాగాడు వాడొకడు ఉంటాడు, ఇంకొకడు ప్రదీప్, ఆడి పేరు లండన్. ఆడు కుక్కలు, ఆడు డాక్టర్, మనుషులు డాక్టర్ కాదాడు, కుక్కల మొడ్డలు రిపేర్ చేస్తాడు కూర్చున్నాడు. అది చేసుకోరా అంటే వాడు వచ్చి ట్విట్టర్లో మొరుగుతూ ఉంటాడు పవన్ కళ్యాణ్ గారి మీద, టీడీపీ మీద. చెప్తున్నా కదన్నా, వీళ్ళకి ఏంటంటే ఒక పోస్ట్కి 5 రూపాయలు పడితే అకౌంట్లో పేటిఎం కరో అని సౌండ్ వస్తుంది నాకు కూడా ఇంటికాడ అప్పుడప్పుడు. వీళ్ళది నేను ట్రాకింగ్ పెట్టిన వీళ్ళందరి మీద, నేను ఈ వైసీపీ వాళ్ళ మీద చెప్తున్నా కదన్నా. వీళ్ళు ఎన్ని చేసినా కూడా 2029 కూడా మాదే, ఒక 20 సంవత్సరాలు మాదే మొత్తం. అప్పటికి జగన్మోహన్ రెడ్డి ఉంటాడో, లండన్ పోతాడో, లేకపోతే ఏడికి పోతాడో తెలియదు. ఆయన అయితే రాడు. ఒకవేళ ఆయన రావాలి, నిజంగా ప్రజల గురించి ఆలోచించేటోడైతే పవన్ కళ్యాణ్ గారి మీద ఇలాంటి చిల్లర రాజకీయాలు చేయకుండా ప్రజల మీద దృష్టి పెట్టమని చెప్పు. గొప్ప ఒక 3-4 బిస్కెట్లు పడేస్తాం సీట్లు. మళ్ళీ అంటాడు, నేను పాయింట్కి వస్తాను, మాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి రా బాబు అని అడుక్కున్నారేందన్నా. ప్రతిపక్ష హోదా కావాలంటే 18 సీట్లు దాటాలి ఖచ్చితంగా. 18 సీట్లు లేకపోతే ప్రతిపక్ష హోదా ఇస్తారా? ఇవ్వరు కదా. అడుక్కున్నారేంటి అన్న, పులివెందుల పులిబిడ్డ. ఆ రైతుల గురించి పోరాటం చేస్తా అని చెప్పి బస్తీలో పోరాటం చేయడం ఏంటి? పోయి నువ్వు ఏదైనా పోరాటం చేసేడుతుంటే నువ్వు మొగోడు అయితే దా, అసెంబ్లీకి వచ్చి పోరాటం చేయి. పవన్ కళ్యాణ్ని ప్రశ్నించు, చంద్రబాబు నాయుడిని ప్రశ్నించు, దా అసెంబ్లీకి వచ్చి మాట్లాడు, అప్పుడు ఒప్పుకుంటాం నువ్వు ప్రజానాయకుడు అని చెప్పి. నువ్వు బస్తీల్లోకి పోయి నువ్వు పిల్ల కుంకలకి 5-5 రూపాయలు పేటిఎంలో డబ్బులు వేసి ట్రోలింగ్ చేపించడం కాదు. దా బరాబర్దా, అస్సలు కట్ చేయకన్నా వీడియో నువ్వు బరాబర్ వేసాను నువ్వు మొత్తం. ఇదంతా ఇది ఓన్కి భయపడదు ఏం లేదు. తప్పు మాట్లాడితే భయపడతాం మేము బరాబర్ ఫ్యామిలీ వాళ్ళ లెక్క కుటుంబాల జోలికి వెళ్ళాం. ఇప్పుడు రీసెంట్లో ఒక మాట, మొన్న ఇది ఉంది కదా ఎన్టీఆర్ గారిని చంపేసింది చూడు, దాని పేరేం పేరు? ముసల్ది. పార్వతి. అదే దాన్ని ముసళ్ళు అంటాం మేము. ఆ ముసల్దానికి అవసరమా? దానికి
పెద్ద పెద్ద మాటలన్నీ మాట్లాడొస్తుంది ఈ అందరి గురించి. మొన్న వాడు తప్పు చేసిండు ఒప్పుకుంటాం. మరి వైఎస్ భారతి గారి పిఏ ఆడి పేరు వర రవీందర్ రెడ్డి పవన్ కళ్యాణ్ గారి భార్యను పట్టుకుని, అరే పవన్ కళ్యాణ్ మాకు 3 వచ్చినప్పుడు నీ రష్యా పేలని తీసుకొచ్చి మీడియం కూడా పండుకోపెట్టరు అన్నప్పుడు ఏడికిపోయింది ముసల్ది? ఆ రాయపడ్డారు కొట్టినప్పుడు ఏడికిపోయింది ముసల్ది? చెప్తున్నా కదన్నా, దరిద్రమంతా వైసీపీ పార్టీలో ఉందన్న. వాడుంటాడు, ఆడి పేరు అనిల్ కుమార్ యాదవ్, పెద్ద పెద్ద మాటలు మాట్లాడిండు. నేను పార్టీ రాజకీయ సన్యాసం తీసుకుంటా అన్నాడు, పెద్ద పెద్ద మాటలు ఆడు గయాబాడు. చెప్తున్నా కదన్నా, వీళ్ళందరూ ఇప్పుడు అంటారు, ఇప్పుడు 2.0 నరికేస్తాం, పొడి చేస్తాం, ఆర్పీ గాడిని లేపేస్తాము, సీమరాజాని లేపేస్తాం, బొచ్చు లేపుతారు వాళ్ళని. సీమరాజాని చంపేస్తాం, పొడి చేస్తాం, పీకేస్తాం అన్నారు కదా. సీమరాజా ఎప్పటి నుంచి వీడియోలు చేస్తుండన్న? సీమరాజా కానీ నేను కానీ ఆర్పీ అంటే మొన్న ఎలక్షన్స్ రిజల్ట్స్ వచ్చింది మొదలు పెట్టినట్టున్నాడు ఆర్పీ ఎలక్షన్ టైంలో. కానీ సీమరాజా, నేను చాలా మంది జన సైనికులు, మెయిన్ సీమరాజా మనోడిని లేపేస్తాం, పీకేస్తామన్నా. మానోడు బొచ్చు కూడా పీకలేరు సీమరాజా. ఎందుకంటేనా, మనోడు వైసీపీ అధికారం ఉన్నప్పుడే వాళ్ళని గట్టిగా మింగినోడు. మీరు మీ అధికారం ఉన్నప్పుడే మీ ఏం పీకలేకపోయినారు. మళ్ళీ అంటే ఇలాంటి 2029 అంట 175కి 175 కొడతారండి వీళ్ళు. సీమరాజాను లేపేస్తారంట, బొచ్చు లేపుతారు వాడిది. మీరు బరాబరన్నా, మీరు అధికారంలో ఉన్నప్పుడు మిమ్మల్ని మింగినోడు మొగోన్ లెక్క, మీరు అధికారంలో నేను మింగినోని మొగోన్ లెక్క. అప్పుడే మీరేం పీకలేకపోయినారు. సరే అంటే అధికారం ఇల్లు చూడన్నా, మాకు అధికారం ఇవ్వండి అబ్బా, మేము మంచి చేస్తాము ప్రజల కోసము, ఒక ఛాన్స్ ఇవ్వండి అబ్బా, మేము మళ్ళీ ఒక్కసారి మేము ప్రూవ్ చేసుకుంటాం అనట్లేదు. మాకు అధికారం ఇవ్వండి, మేము కక్ష సాధింపులు చేస్తాము, నరికేస్తాము, చంపేస్తాము, పీకేస్తాము అన్నారు. కానీ వైసీపీ సోషల్ మీడియా వాళ్ళు, అరే మాకు అధికారం ఇవ్వండి, మేము మంచి చేస్తామని ఎవరు అనట్లేదు. పవన్ కళ్యాణ్ గారు గెలవగానే ప్రెస్ మీట్ పెట్టి ప్రతి ఒక్క జన సైనికుడికి చెప్పిండు, కక్ష సాధింపులు వద్దు, బూతుల రాజకీయాలు వద్దు, బూతులు మాట్లాడితే పార్టీని సస్పెండ్ చేస్తామన్నారు. తప్పు చేసిన అందరినీ సస్పెండ్ చేస్తున్నారు. ఈ జగన్మోహన్ రెడ్డి అది వాళ్ళ కార్యకర్తలు అందరినీ రెచ్చగొడ వదిలేస్తున్నారు. 2.0 బొచ్చులో 2.0 అవగాలన్నా. ఇన్ కేస్ 2029లో కూటమి ప్రభుత్వం ఓడిపోయి జగన్ అధికారంలోకి వస్తే అప్పుడు సిచ్యువేషన్ ఏంటి? నేను చెప్తున్నా కదన్నా, కర్మ. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిండు అనుకో, సేమ్ రాజకీయాలు చేస్తాడు, రౌడీ రాజకీయాలు చేస్తాడు, లుచ్చా రాజకీయాలు చేస్తాడు. ఒకవేళ ఇగో నేను చెప్తున్నా కదన్నా, ఆయన వస్తే సేమ్ 2018, 2019, 24 ఎలాగొందో అలాగే ఉంటుంది, ప్రజల్లో ఉంటుందన్న. నువ్వు అన్నావు కానీ అదంతా మనం ఆలోచించి వేస్ట్. 2029 కూడా కూటమి ప్రభుత్వమే, గుర్తుపెట్టుకో. కానీ జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి వెళ్ళినా కానీ జనం చూస్తుంటే ఇసుకేసినా కానీ రాళ్ళంత జనం వస్తున్నారు. ఎందుకు వస్తున్నారు అంటే, అంత తప్పు చేసిన జగన్మోహన్ రెడ్డి కోసం అంతమంది జనం ఎందుకు వస్తున్నారు? ఎంతమంది వచ్చేస్తున్నారన్న. మరి పవన్ కళ్యాణ్ ఇప్పుడు అలాంటి మరి కళ్యాణ్ బాబుని రమ్మని చెప్పు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి అభిమానులు వస్తున్నారంటే మనోడికి లేరని కాదు, ఉన్నారు. ఆయనను అభిమానించేటోళ్ళు ఆయనకున్నారు. దాన్ని కూడా పెద్ద తోపుల్లాగా మాట్లాడుకోవద్దు వీళ్ళందరూ. మరి పవన్ కళ్యాణ్ గారు మీటింగ్ పెడితే వీళ్ళలో చాలా మంది కొన్ని అయితే గ్రీన్ మ్యాట్లో ఉంటాయి. అందులో జగన్మోహన్ రెడ్డి గ్రీన్ మ్యాట్లు ఉంటాయి, ఎడిటింగ్లో ఉంటాయి మొత్తం. పవన్ కళ్యాణ్ గారు వస్తే నేను ఇక్కడి నుంచి వెళ్ళిన పిఠాపురం ఎంత ఖర్చు పెట్టుకెళ్ళా తెలుసా? నేను 10,000 ఖర్చు పెట్టిన. ఇక్కడి నుంచి నాకు ఛార్జీలు రాను పోను, అక్కడ తిండి గిండి అన్ని ₹1 పవన్ కళ్యాణ్ ఇచ్చిండ నాకు, నా సొంత డబ్బు. అలా పెట్టుకుని వెళ్ళేటోని అభిమానులు అంటారు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.